శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి రథసప్తమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు రథసప్తమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, ఉదయం 7:53 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం అశ్వని, రాత్రి 12:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభంలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ప్రత్యేకించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మాట్లాడే విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరితోటి కూడా విరుద్ధంగా మాట్లాడటం కానీ, తగువులు తెచ్చుకునే పరిస్థితులు కానీ తెచ్చుకోకూడదు. ముఖ్యంగా స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ నియమానుసారంగా పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. సంతానము గురించి, వారి విద్య గురించి, అలాగే మీరు పెట్టే పెట్టుబడుల గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కొంత వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా అనారోగ్య పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి కనుక మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రథసప్తమి సందర్భంగా మేషరాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని మందారాలతోటి పూజించి గోధుమ పాయసం నివేదన చేయటం వలన అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి వచ్చేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారు ఈరోజు మొండి పట్టుదల నుంచి దూరంగా ఉండాలి. వారు అనుకుంటున్న పనులన్నీ కూడా కొంతవరకు మొండిగా ఉంటూ పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. సంతానంతో కూడా కొంతవరకు మీకు ఇబ్బంది వచ్చేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకి వారి యొక్క ఉన్నతాధికారులతోటి కొంతవరకు సమస్యలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాదోపవాదాలుండే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికంగా అనుకూలత, అలాగే వ్యాపారంలో అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గుర్తించాలి. ఇక శత్రువులపైన విజయం సాధించేందుకు ఎక్కువగా మీ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. రథసప్తమి సందర్భంగా వృషభ రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని గులాబీలతోటి పూజించి అరటి పళ్ళు నివేదన చేయటం వలన వారు అనుకుంటున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వ్యాపారస్తులు మాత్రం వారి వ్యాపారం గురించి జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపార పరంగా వారు తీసుకుంటున్న మార్పులు వారికి అంత అనుకూలంగా ఉండకపోవటం వలన కొంత నిరాశకి గురయ్యేందుకు అవకాశాలుంటాయి. భాగస్వామ్యంలో ఉన్నవారు కూడా వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొత్త స్నేహితులతోటి సంభాషణ చేయటం కానీ,
లేకపోతే కొత్త స్నేహితులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. రథసప్తమి సందర్భంగా మిథున రాశి వారు సూర్య భగవానుణ్ణి పారిజాతాలతోటి పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయటం వలన కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారు ఈరోజు వారి ఆరోగ్యం గురించి అలాగే వారి ఖర్చుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. పొదుపు చేసే ప్రయత్నం ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. మీ సంతానము మీ నుంచి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే మీ సంతానం మీ మాట వినకపోవటం కానీ మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం వలన మీరు కొంత మనస్తాపం చెందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఆహార నియమాలు కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. మృదు సంభాషణ చేసే ప్రయత్నం ఎక్కువగా చేయాలి. భుజాలకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది గనక జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భాగస్వామితోటి కొంతవరకు మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలుంటాయి గనక జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. రథసప్తమి సందర్భంగా కర్కాటక రాశివారు సూర్య భగవానుణ్ణి ఎర్రని చేమంతులతోటి పూజించి అరిసెలు నివేదన చేయటం వలన అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు సింహరాశి వారు ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులని కలిసే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. అలాగే వారితోటి వాదోపవాదాలుండే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. తల్లిగారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. తల్లిగారితోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ యొక్క సంతానంతోటి కొంతవరకు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉన్నా నెమ్మదిగా వారి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది కూడా గోచరిస్తోంది. రుణాలు తీసుకుంటున్న వారు మాత్రం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణం తీసుకున్న వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. రథసప్తమి సందర్భంగా సింహరాశి వారు సూర్య భగవానుణ్ణి తెల్ల గులాబీలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన లావాదేవీలు ఏవైతే వీరికి ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. అలాగే తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈరోజు ఏ పని తలపెట్టినా కూడా అది ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా కొంతవరకు నిరాశాజనకంగా మీకు పూర్తవుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంత ఆలస్యం అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి మాత్రం కొంత శ్రమ అధికంగా ఉండటంతో పాటు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. మీరు చెబుతున్న విషయాన్ని నలుగురు కూడా సమ్మతించకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ సంతానము ఒక మొండి పట్టుదల మిమ్మల్ని కొంతవరకు ఇబ్బందికి కూడా గురి చేస్తూ ఉంటుంది. రథసప్తమి సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు సూర్య భగవానుణ్ణి సంపెంగలతోటి పూజించి స్వామివారికి పానకము వడపప్పు నివేదన చేయటం వలన ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి వీరు బయటపడేందుకు అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి.
పెట్టుబడులు పెడుతున్న విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశికి చెందిన వారు వారి యొక్క భాగస్వామితోటి కొంతవరకు వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ భాగస్వామికి అనారోగ్య పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవీ కూడా మీకు సరిగ్గా లేవని భావిస్తూ ఉంటారు. పొదుపు చేసే క్రమంలో ఇంకా ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. ఇక కోర్టు విషయాలు ఏవీ కూడా మీకు మానసికంగా తృప్తికరంగా ఉంటాయని చెప్పుకోవటం లేదు. రథసప్తమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు సూర్య భగవానుణ్ణి నందివర్ధనాలతోటి పూజించి ఆవు పాలు నివేదన చేయటం వలన సుఖశాంతులు లభిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారు పెడుతున్న పెట్టుబడుల గురించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీరు పెడుతున్న పెట్టుబడుల విషయంలో ఎక్కువగా మీరు ఆర్థికంగా పెట్టుబడి పెట్టడం వలన ఇబ్బందికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి తీసుకునే నిర్ణయాల వలన మీరు కొంతవరకు మీ పనుల విషయంలో ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే వాళ్ళ వ్యాపారంలో కూడా కొంతవరకు ఒడిదుడుకులుండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి లేదా వారి యొక్క వివాహం గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏ పని తలబెట్టినా కూడా మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. రథసప్తమి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈరోజు సూర్య భగవానుణ్ణి తులసీ దళాలతోటి పూజించి క్షీరాన్నం నివేదన చేయటం వలన సంతాన సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. ప్రభుత్వ ఉద్యోగులకి కొంతవరకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా ఉండటం వలన కొంతవరకు బడలికకి లోనవుతూ ఉంటారు. దీంతో పాటు మానసికంగా కూడా కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది అనేది గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రథసప్తమి సందర్భంగా ధనుర్రాశి వారు సూర్య భగవానుణ్ణి సన్నజాజులతోటి పూజించి పొంగలి నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సానుకూలమవుతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంతవరకు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే శత్రువులపైన విజయం సాధించే రోజుగా కూడా మనం భావించవచ్చు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పోటీ పరీక్షలకి తయారవుతున్న విద్యార్థులకి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. ప్రయాణాలు చేసే అవకాశం అధిక శాతం గోచరిస్తోంది. దీంతో పాటు మీరు ఆలయ దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రథసప్తమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు సూర్య భగవానుణ్ణి ఎర్రని మందారాలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి అలాగే వారి పెట్టుబడుల గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం తప్పనిసరిగా
ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని చెప్పుకుంటున్నాం. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కూడా వారి ఒక ఉద్యోగంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులు సకాలంలో పూర్తి కాకపోవటం వలన మీ యొక్క ఉన్నతాధికారులతోటి మాట పడాల్సిన పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా కొంతవరకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. మాట్లాడే విషయాలలో కొంతవరకు మీరు జాగ్రత్త వహించాలి. అలాగే ఆచితూచి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సంతానానికి సంబంధించి కొంతవరకు అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ముఖ్యంగా ఇంటికి సంబంధించి లేదా కుటుంబ సభ్యులతోటి కొంతవరకు వాదోపవాదాలుండే అవకాశం కూడా ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలని చెప్పుకుంటున్నాం. రథసప్తమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు సూర్య భగవానుణ్ణి గులాబీలతోటి పూజించి పాయసాన్ని నివేదన చేయటం వలన అనారోగ్య పరిస్థితులు తొలగిపోయి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. సంతానానికి సంబంధించి మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే మీరు పెట్టుబడులు కనుక పెడుతూ ఉంటే పెట్టుబడులకి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలు మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటుగా వారు ఎక్కువ సమయం వారి సంతానంతో గడిపేందుకు ప్రయత్నం చేయాలి. రథసప్తమి సందర్భంగా మీనరాశి వారు ఈరోజు సూర్య భగవానుణ్ణి చేమంతులతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆ సూర్య భగవానుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. రథసప్తమి సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే 7 జిల్లేడు ఆకులు 7 రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం ఆచరించాలి. ఇలా చేస్తే 7 జన్మలలో చేసినటువంటి పాపాలు, ఆ పాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర సూర్యుని కిరణాలు పడే ప్రాంతంలో ముగ్గులు వేసి అక్కడ ఒక పీట ఏర్పాటు చేసి సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఎర్రటి మందార పూలు సూర్యనారాయణమూర్తి చిత్రపటం దగ్గర ఉంచాలి. సూర్యభగవానుడి అనుగ్రహం కోసం 7 చిక్కుడు కాయలను కొబ్బరి పుల్లలతో రథంలాగా ఏర్పాటు చేయాలి. వాటిని చిక్కుడాకుల మీద ఉంచాలి. అలాగే సూర్యనారాయణమూర్తి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఆవు పాలతో పొంగలి తయారు చేసి చిక్కుడాకుల్లో ఆ పొంగల్ని ఉంచి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే రథసప్తమి సందర్భంగా గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యభగవానుడి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ. నమో సూర్యదేవా అమేయ ప్రభావా. మహానుభావుడు ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వర్ణాన్ని మారుతూ ఒక్కొక్క రంగులో ఉండి ఋతువులను ఏర్పాటు చేసి ఆయా ఋతువుల యందు కాలములో విశేషాన్ని ప్రచోదనం చేసి తదనుగుణంగా లోకంలో ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడడానికి, సృష్టి జరగడానికి, లయమైపోవడానికి కావలసినటువంటి కారణములను ఏర్పాటు చేసేటటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఒకటై కనపడేటటువంటి కేవల తేజోమూర్తి సూర్యబింబం ఒక్కటే. ఎందుచేత అంటే మీరు ఒక సాకార రూపాన్ని ఎదురుగుండా పెట్టి పూజ చేశారనుకోండి,
ముందు ప్రారంభంలో పూజలో ఏమంటామంటే ఆయనని నేను పూజ చేస్తున్నాను అని దేశకాల సంకీర్తనం చేసి నా ఎదురుగుండా ఉన్నవాడిని ఒక పేరుతో పిలుస్తాను. ఏదో ఈయన వెంకటరమణుడు, నేను పూజ చేస్తున్నాను, ఏదో ఫలానా గోత్రంలో పుట్టిన ఫలానా పేరున్నవాడిని ఫలానా స్వామిని పూజ చేస్తున్నానంటాను. పూజ అంతా అయిపోయాక అసలు ఇది కాదయా సత్యం, అసలు సత్యం వేరే ఉంది. అసలు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మార్గం ఏమిటో తెలుసా? నాణ్య పంథాయ నాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు, ఇదొకటే మార్గం అని అన్నప్పుడు నేనేం చెప్తాను? ఆ ఈశ్వరుడు ఎక్కడో లేడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే కాంతిపుంజంలా వెలిగిపోతున్నాడు. వడ్డుగింజ యొక్క చివరి భాగం మొన ఎలా గీరుకుంటుందో ఇలా అంటే అలా అంత చిన్న రూపం బిందు రూపంలో లోపల ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ తస్య మధ్యే, ఆ మధ్యలో వెలుగుల ముద్దగా వెలుగుతున్నాడు. దాన్ని ఏ పేరు పెట్టి పిలు, నీ ఇష్టం. అది దివు ప్రకాశం. స బ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్య సాహిని. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ 3 లోకములకు 3 కాలములకు 3 రూపములకును మూలమగుచు భేదమగుచు తిరిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపమై సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ఏకమైపోయినటువంటి తేజస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము కందుల ముందు వెలుగుల ముద్దగా ప్రకాశించడం అంటే ఒక్క సూర్యబింబ దర్శనం చేతనేది. ఆయన లోకములకన్నిటికీ కూడా అన్నం పెట్టేవాడు ఎవరు అంటే సూర్య భగవానుడే అన్నం పెట్టాడు. అసలు ఈ లోకానికి మొట్టమొదట అన్నం పెట్టినవాడు ఆయనే. ఓషధి అనేటటువంటి మాటని కల్పించినవాడు కూడా ఆయనే.